ఫ్రెండ్స్ మీకు వీడియోలో కనిపిస్తున్నది చింతలపూడి హీరో జహీర్ షోరూమ్. మీలో ఎవరికైనా హీరో వెహికల్స్ కావాలనుకుంటే ఈ షోరూమ్ ని విజిట్ చేయొచ్చు. వెహికల్స్ పైన మంచి మంచి ఆఫర్స్ ప్రెసెంట్ ఈ షోరూమ్ లో అవైలబుల్ గా ఉన్నాయి. హీరో కంపెనీలో ఉన్న ప్రతి వెహికల్ ఈ షోరూమ్ లో అవైలబిలిటీ గా ఉంటుంది. అలానే సేల్స్ అండ్ సర్వీసెస్ కూడా రెండు ఉన్నాయి. సో మీలో ఎవరైనా సరే హీరో వెహికల్ తీసుకుందాం అనుకుంటే ఈ షోరూమ్ ని ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. కాంటాక్ట్ డీటెయిల్స్ అలానే ఫుల్ అడ్రస్ స్క్రీన్ మీద మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్అవుట్ అయితే చేయండి. హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈ వీడియోలో హీరో కంపెనీ రీసెంట్ గా లాంచ్ చేసిన ఆల్ న్యూ 2025 హీరో హెచ్ఎఫ్ డీలక్స్ ప్రో ఈ బైక్ గురించి కంప్లీట్ గా ఈ వీడియోలో మాట్లాడుకుందాము. ప్రీవియస్ మోడల్ అయిన హెచ్ఎఫ్ డీలక్స్ కి ఇది అప్డేటెడ్ వర్షన్ అనమాట. ప్రో నేమ్ ట్యాగ్ మీద ఈ బైక్ ను లాంచ్ చేసింది హీరో కంపెనీ. సో ప్రీవియస్ మోడల్ అయిన ఈ హెచ్ఎఫ్ డీలక్స్ బైక్ ఎవరికైతే ఇష్టం ఉండి అడ్వాన్స్డ్ ఫీచర్స్ లేవు అని ఫీల్ అయిన వాళ్ళకి ఇది ఒక గుడ్ న్యూస్ అనమాట. ఎందుకంటే హీరో కంపెనీ ఈ బైక్ లో కలర్స్ ని చేంజ్ చేసింది. అలానే కొన్ని అడ్వాన్స్డ్ ఎలక్ట్రానిక్ ఫీచర్స్ కూడా ఈ బైక్ లో ప్రొవైడ్ చేయడం జరిగింది. సో వాటన్నిటి గురించి కంప్లీట్ గా మాట్లాడతాను. అలానే ప్రైస్ గురించి కూడా మీకు క్లియర్ గా చెప్తాను. సో ఎవరైతే ఈ బైక్ ను తీసుకుందామని ప్లాన్ చేసుకుంటారో ఈ వీడియోని స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. క్రిస్టల్ క్లియర్ గా మీకు అర్థమయ్యే విధంగా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ బైక్ గురించి. సో మీరు ఈ వీడియోని ఎండ్ వరకు చూస్తే కంప్లీట్ గా మీకు ఒక ఐడియా ఈ బైక్ పైన వచ్చేస్తుంది. ఇంకా వితౌట్ ఎనీ లేట్ లెట్స్ బిగిన్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరో కంపెనీ ఈ 2025 హెచ్ఎఫ్ డీలక్స్ ప్రో మోడల్లో చేసిన అప్డేట్స్ ఏంటంటే కొత్త గ్రాఫిక్స్తో కలర్స్ను లాంచ్ చేశారు. అలానే ఎల్ఈడి లైట్ విత్ డిఆర్ఎల్ కూడా ఇచ్చారు. ఫైనల్గా ఫుల్లీ డిజిటల్ కన్సోల్ కూడా ఇచ్చారు. టోటల్గా ఈ 3 అప్డేట్స్ను ఈ బైక్లో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకా కలర్స్ గురించి మాట్లాడుకుంటే టోటల్గా 4 కలర్స్ ఉన్నాయి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. ఫంకీ లైమ్, బ్లాక్ విత్ రెడ్, బ్లాక్ విత్ బ్లూ, బ్లాక్ విత్ గ్రే. రియాలిటీలో ఈ ఫంకీ లైమ్ కలర్ అనేది అంతగా అయితే ఏం బాగోదు, యావరేజ్గా అయితే ఉంటుంది. రిమైనింగ్ ఉన్న ఈ 3 కలర్స్ కూడా చూడటానికి చాలా బాగుంటాయి. ప్రజెంట్ ఇప్పుడు నేను రివ్యూ చేస్తున్న ఈ బ్లూ కలర్ ఏదైతే ఉందో సటిల్గా చూడటానికి బాగుంది అనమాట. ఈ కలరు పర్సనల్గా నాకు కూడా బాగా నచ్చింది. సో మీ టేస్ట్ వైజ్ మీకు నచ్చిన కలర్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా మోడల్స్ గురించి మాట్లాడుకుంటే ఓన్లీ డ్రమ్ మోడల్లోనే బైక్ అవైలబుల్గా ఉంది, డిస్క్ మోడల్ అయితే లేదు. నెక్స్ట్ ఇంకా లుక్స్ గురించి మాట్లాడుకుంటే వెహికల్ లుక్స్ రియాలిటీలో చూడడానికి బాగుంటాయి. అలానే బైక్ కూడా చాలా షార్ట్గా ఉంటుంది, స్లిమ్గా ఉంటుంది, లైట్ వెయిట్ ఉంటుంది అనమాట. ఎవరైతే షార్ట్ రైడర్స్ ఉంటారో వాళ్ళు ఈజీగా హ్యాండిల్ చేసే విధంగా ఈ హెచ్ఎఫ్ డీలక్స్ బైక్ అనేది ఉంటుంది. అలానే బైక్ పెద్దవాళ్ళకి యూత్ కూడా పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. ఎవరైతే హార్డ్ వర్కింగ్ చేస్తారో వాళ్ళకి ఈ వెహికల్ పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది అనమాట. అలానే డెలివరీ జాబ్ చేసే వాళ్ళు కూడా ఈ వెహికల్ కన్సిడర్ చేయొచ్చు. ఓవరాల్ గా ఇది లుక్స్, కలర్స్, మోడల్స్ గురించి. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ ఫ్రంట్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది. ఇక్కడ బ్లాక్ కలర్ లో వైజర్ చూడొచ్చు. దీనిపైన హీరో లోగో ఇచ్చారు 3D టైప్ లో. నెక్స్ట్ ఈ బైక్ లో ఉన్న ఇదే బిగ్గెస్ట్ ఫస్ట్ అప్డేట్ అనమాట. ఎల్ఈడి హెడ్ లైట్ విత్ డిఆర్ఎల్ ఇచ్చారు. నాకు నచ్చిన థింగ్ ఏంటంటే ఈ హెచ్ఎఫ్ డీలక్స్ బైక్ లో హెడ్ లైట్ డిజైన్ చూడటానికి బాగుంటుంది. దాన్ని పాడు చేయకుండా కొత్తగా ఎల్ఈడి లైట్ ని డిజైన్ చేశారు. సో ఇది ఒకటి బాగా నచ్చింది. ఎల్ఈడి లైట్ కాబట్టి నైట్ టైం ఇంటెన్సిటీ, విజిబిలిటీ వైజ్ ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. నైట్ టైం లాంగ్ రైడ్స్ చేసే వాళ్ళు కూడా లైట్ విజిబిలిటీ అనేది బాగుంటుంది అనమాట. సో ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్తాను. పైన ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది డిఆర్ఎల్ అనమాట. నెక్స్ట్ అలానే సిగ్నల్ లైట్స్ డిజైన్ చూడటానికి ఎలా అయితే ఉన్నాయి, ఇవి బల్బే, హజార్డ్ లైట్స్ అయితే ఇవ్వలేదు. అలానే ఇవి ఫ్లెక్సిబుల్ ఇండికేటర్స్ అయితే కాదు, స్టిఫ్గానే ఉన్నాయి. అలానే హెడ్లైట్ కింద ఫ్రంట్ నెంబర్ ప్లేట్ బ్రాకెట్ ప్లేస్మెంట్ ఉంది. అలానే ఇంకా ఈ బైక్లో సస్పెన్షన్ వైజ్ ఫ్రంట్లో 30 mm టెలిస్కోపిక్ ఫోక్స్ ఇచ్చారు. ఈ సస్పెన్షన్ చాలా సన్నగా అయితే ఉంటుంది. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఎప్పుడైనా పాడైపోయినప్పుడు రీప్లేసింగ్ చేయించాలంటే చాలా తక్కువ కాస్ట్లు అయిపోతాయి. రియాలిటీలో సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ డైలీ లైఫ్లో బాగానే ఉంటుంది, ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. నెక్స్ట్ ఇంకా ఈ ఫ్రంట్ ఫెండర్ ప్లాస్టిక్ ప్లెయిన్ గా డిజైన్ చూడటానికి ఎలా ఉంది. అలానే బైక్ లో 5 స్పోక్ అలాయ్ వీల్స్ ఇచ్చారు. సింపుల్ గా చూడడానికి ఎలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ లో టైర్స్ వైజ్ బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ 80/100 18" టైర్స్ ఇచ్చారు. ఇవి ట్యూబ్లెస్ టైర్స్ అనమాట. ఇది ఒక బిగ్గెస్ట్ ప్లస్ పాయింటే. టైర్ పంచర్ అయినా సరే పెద్దగా ప్రాబ్లం అయితే ఉండదు. అలానే బ్రేక్స్ గురించి మాట్లాడుకుంటే బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ 130 mm డ్రమ్ బ్రేక్స్ ఇచ్చారు. ఇది ఒక ప్లస్ పాయింటే. అలానే ఐబిఎస్ బ్రేకింగ్ సిస్టమ్ మీద బ్రేక్స్ వర్క్ అవుతాయి. బ్యాక్ సైడ్ బ్రేక్ మీరు అప్లై చేస్తే ఫ్రంట్ బ్రేక్ కూడా ఎంగేజ్ అవుతుంది. దీనివల్ల కొంచెం ఎఫెక్టివ్ బ్రేకింగ్ అనేది ఉంటుంది అనమాట. సో ఏదేమైనా సరే డ్రమ్ బ్రేక్స్ కాబట్టి కొంచెం కేర్ఫుల్గా బ్రేకింగ్ చేయండి. అలానే ఇక్కడ రౌండ్ రిఫ్లెక్టర్ కూడా చూడవచ్చు. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ మెయిన్ హార్ట్ అండ్ ఇంజిన్ గురించి మాట్లాడుకుంటే ఈ కొత్త మోడల్లో ఇంజిన్ వైజ్ ఎలాంటి చేంజెస్ అయితే చేయలేదు. సేమ్ అదే ఓహెచ్సి ఇంజిన్ అనమాట. సో ఈ ఓహెచ్సి ఇంజిన్ ఏంటంటే మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది. అలానే మైలేజ్ కూడా ఎక్కువ వచ్చే విధంగా డిజైన్ అయి ఉంటాయి. ఇంకా టెక్నికల్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 2 వాల్వ్స్ 97.2 cc ఎయిర్ కూల్డ్ OBD2B ఓహెచ్సి ఇంజిన్ ఈ బైక్ లో ఉంది. పవర్ 8 bhp ను, టార్క్ 8.05 న్యూటన్ మీటర్స్ ఇంజిన్ ప్రొడ్యూస్ చేయగలదు.
టోటల్ గా 4 గేర్స్ ఉంటాయి. గేర్స్ మొత్తం వెనక్కి వేయాలి. సో ఈ ఇంజిన్ మెయిన్ ఫోకస్ ఏంటంటే మైలేజ్ ఎక్కువ రావటం, మెయింటెనెన్స్ అనేది తక్కువ ఉండటం. ఒక 100cc ఇంజిన్ కి ఎంత అయితే పికప్ అండ్ పర్ఫార్మెన్స్ కావాలో అంత ఈ బైక్ లో ఉంటుంది. మెయిన్ గా 0 to 70 స్పీడ్ ఈ మధ్యలో పర్ఫార్మెన్స్ బాగానే ఉంటుంది. ఆ తర్వాత వైబ్రేషన్స్ ఉంటాయి, ఇంజిన్ కూడా స్ట్రగుల్ అవుతుంది. అలానే ఈ బైక్ ని మీరు డైలీ కమ్యూటింగ్ కి హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. పర్ఫార్మెన్స్ బాగానే ఉంటుంది. ఇంకా మీకు ఓపిక ఉంటే లాంగ్ రైడ్స్ కూడా హ్యాపీగా చేయొచ్చు. ఇది కమ్యూటర్ బైక్ కాబట్టి స్కిప్ చేయకుండా కిక్ స్టార్ట్ ఇచ్చారు. ఎప్పుడైనా సెల్ఫ్ మోటార్ ఫెయిల్ అయితే కిక్ స్టార్ట్ ని మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ఇది ఇంజిన్ గురించి. నెక్స్ట్ ఇంకా హ్యాండిల్ బార్ రైట్ సైడ్ బ్లూ కలర్ లో I3S బటన్ ఇచ్చారు. అలానే కింద రెడ్ కలర్ లో సెల్ఫ్ స్టార్ట్ బటన్ ఉంది. గ్రిప్ సెట్ క్వాలిటీ కూడా పర్లేదు, బాగానే ఉన్నాయి. ఈ బైక్ లో బార్ అండ్ వెయిట్స్ అయితే లేవు హ్యాండిల్ దగ్గర. ఇంకా హ్యాండిల్ కి లెఫ్ట్ సైడ్ హై బీమ్ లో బీమ్ ఇచ్చారు. పాస్ స్విచ్ అయితే ఇవ్వలేదు, ఇది ఒకటి మిస్ చేశారు. అలానే కింద సిగ్నల్ స్విచ్, హార్న్ బటన్స్ అయితే ఉన్నాయి. ఓవరాల్ గా స్విచెస్ క్వాలిటీ పర్లేదు, ఓకేష్ గా ఉన్నాయి. ఇంకొంచెం బెటర్ క్వాలిటీ అయితే ఇవ్వచ్చు. అలానే హ్యాండిల్ బార్ గురించి మాట్లాడుకుంటే సింగిల్ పీస్ మెటల్ హ్యాండిల్ బార్ క్రోమ్ ఫినిషింగ్ లో ఇచ్చారు. ఓవరాల్ గా హ్యాండిల్ కంఫర్ట్ ఈ బైక్ లో బాగుంటుంది, ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇంకా ఈ బైక్ కీ డిజైన్ చూడటానికి ఎలా ఉంది, ఇది నార్మల్ కీనే. అలానే ఇంకా ఈ బైక్ లో సెకండ్ బిగ్గెస్ట్ అప్డేట్ ఇదే, ఫుల్లీ డిజిటల్ కన్సోల్ అనమాట. ఆరెంజ్ కలర్ బ్యాక్ లైట్ అయితే ఉంటుంది. సో ప్రీవియస్ మోడల్లో ఉన్న ఎనలాగ్ మీటర్ ఎవరికైతే బోరు కొట్టిందో వాళ్ళకి ఫుల్లీ డిజిటల్ కన్సోల్ కొంచెం రిఫ్రెషింగ్ అయితే ఉంటుంది. సో ఈ కన్సోల్ ఏంటంటే పేరుకే ఫుల్లీ డిజిటల్ కన్సోల్, పెద్దగా ఫీచర్స్ అయితే ఏమీ లేవు. చాలా అంటే చాలా సింపుల్ బేసిక్ ఫీచర్స్ మాత్రమే ఇచ్చారు. కన్సోల్ కి లెఫ్ట్ సైడ్ హెడ్ లైట్ ఇండికేషన్, న్యూట్రల్ లైట్, I3S ఇండికేషన్ అయితే ఉంది. కన్సోల్ కి రైట్ సైడ్ సిగ్నల్ ఇండికేషన్ లైట్, లో ఫ్యూల్ ఇండికేషన్, మాల్ ఫంక్షన్ లైట్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఈ కన్సోల్ లోపల పెద్దగా స్పీడ్ ఇండికేషన్ ఇచ్చారు, ఓడోమీటర్ ఉంది, ఫ్యూల్ గేజ్ ఉంది అంతే. ఈ 3 ఫీచర్స్ తప్పితే కన్సోల్ ఇంకా ఏమీ ఫీచర్స్ అయితే లేవు. అట్లీస్ట్ హీరో కంపెనీ టైం కానీ, ట్రిప్ మీటర్స్, యావరేజ్ ఫ్యూల్ ఎకానమీ ఇలాంటి ఫీచర్స్ ఇచ్చుంటే అయితే బాగుండేది. ఓన్లీ బేసిక్ 3 ఫీచర్స్ మాత్రమే ఈ కన్సోల్లో ఉన్నాయి. బ్లూటూత్ కనెక్టివిటీ, నావిగేషన్ ఇలాంటి అడ్వాన్స్డ్ స్మార్ట్ ఫీచర్స్ అయితే ఏమీ లేవు. కన్సోల్ విజిబిలిటీ వైజ్ ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు, బాగానే కనిపిస్తుంది. సో కంపెనీ ఏంటంటే కాస్ట్ అనేది తగ్గించడానికి కన్సోల్లో పెద్దగా ఫీచర్స్ అయితే ఏమీ ఇవ్వలేదు. సో ఫీచర్లు అయినా సరే కన్సోల్ని అప్డేట్ చేస్తే బాగుంటుంది. సో ఇదన్నమాట కన్సోల్ గురించి, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఒక పోర్టు, ఇది డమ్మీ పోర్ట్ అనమాట. ఇందులో మీరు USB ఛార్జింగ్ సాకెట్ ఇన్స్టాల్ అయితే చేయించుకోవచ్చు. సపరేట్గా మనీ పెట్టి మీరు USB ఛార్జింగ్ సాకెట్ని కొనుక్కోవాలి. సో వీళ్ళే ఇన్బిల్ట్గా ఇచ్చేసి ఉండటం అయితే బాగుండేది, ఎందుకంటే సపరేట్గా ఎవరు కొనరు. కంపెనీనే కొంచెం ప్రైస్ అనేది పెంచి ఛార్జింగ్ సాకెట్ ఇన్బిల్ట్గా ఇచ్చేసి ఉండటం అయితే బాగుండేది. ఇంకా ఈ బైక్లో మిర్రర్స్ డిజైన్ చూడటానికి ఇలా ఉన్నాయి, సింపుల్గా, క్వాలిటీ కూడా ఒకేష్గా ఉన్నాయి. అలానే ఇంకా లివర్స్ కూడా నార్మల్ వే ఇచ్చారు. సింగిల్ థ్రాటల్ కేబుల్ అయితే ఉంది ఇక్కడ. నెక్స్ట్ ఇంకా ఈ బైక్లో మెటల్ ఫ్యూల్ ట్యాంకే ఉంది. ట్యాంక్ పైన గ్రాఫిక్స్ కూడా చూడటానికి బాగున్నాయి. ప్రీవియస్ మోడల్లో ఉన్న గ్రాఫిక్స్తో కంపేర్ చేసుకుంటే ఈ లేటెస్ట్ గ్రాఫిక్సే బాగుందన్నమాట. అలానే ఇక్కడ హీరో లోగో చూడొచ్చు, ఇది స్టిక్కరే, 3D టైప్ అయితే కాదు. అలానే నాకు మైనస్ అనిపించిన ఇంకో పాయింట్ ఏంటంటే డిటాచబుల్ ఫ్యూల్ క్యాప్ ఇచ్చారు, అటాచబుల్ అయితే కాదు. అటాచబుల్ ఇచ్చుంటే అయితే బాగుండేది. అలానే ఈ బైక్లో మీరు E20 పెట్రోల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ బైక్లో E20 కంపాటబుల్ ఉన్న ఇంజినే ఉంటుంది. సో మీరు హ్యాపీగా E20 పెట్రోల్ కూడా యూజ్ చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అలానే ఇంకా సీటింగ్ గురించి మాట్లాడుకుంటే ఈ బైక్లో సింగిల్ లాంగ్ సీట్ అయితే ఉంటుంది. మీకు అర్థం అవడానికి ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. స్కిన్నీ పర్సన్స్ ఈజీగా 4 అయితే పట్టేస్తారు. సీట్ అనేది అంత పెద్దగా అయితే ఉంది. సో ట్రిపుల్ రైడింగ్ అనేది సేఫ్ అయితే కాదు, జస్ట్ మీకు ఎగ్జాంపుల్ కోసం చెప్పాను అర్థం అవడానికి. ఫ్యామిలీ కంఫర్ట్ కూడా ఈ బైక్ లేదా బాగుంటుంది, హ్యాపీగా మీరు ఫ్యామిలీకి యూజ్ చేసుకోవచ్చు. అలానే రైడర్ కంఫర్ట్ కూడా బాగుంది, సీట్ కుషనింగ్ అలానే సీట్ స్పేస్ కూడా బాగానే ఉంది. హ్యాండిల్ కంఫర్ట్ కూడా బాగుంటుంది అనమాట. ఇంకా అల్యూమినియం సీట్ గ్యాబ్రెల్ ఇచ్చారు. గ్యాబ్రెల్ కూడా పిల్లన్ కంఫర్టబుల్గా హోల్డ్ చేసే విధంగా ఉంది. ఓవరాల్గా ఈ HF డీలక్స్లో కంఫర్ట్ వైజ్ మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు. ది బెస్ట్ కంఫర్ట్ ఈ వెహికల్ అయితే ఉంటుంది. నెక్స్ట్ అలానే ఇంకా బ్యాక్ సైడ్ వ్యూ చూడడానికి ఎలా ఉంది. హాలోజన్ టైల్ లైట్ ఇచ్చారు, LED అయితే కాదు, బల్బే అనమాట. కింద రిఫ్లెక్టర్ కూడా ఉంది. ఓవరాల్గా టైల్ సెక్షన్ చూడటానికి ఎలా ఉంది ఈ వెహికల్లో. ఇంకా బ్యాక్ సైడ్ 80/100 18 ఇంచ్ టైర్ ఇచ్చారు. బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ సైజ్ టైర్స్. ఈ టైర్స్ ఏంటంటే చాలా సన్నగా ఉంటాయి అనమాట సైజ్ వైజ్. మనం డైలీ లైఫ్లో రైడ్ చేసుకోవడానికి ఈ టైర్స్ గ్రిప్ అనేది ఎనఫ్ అని చెప్తాను, బాగానే ఉంటాయి. ఎందుకని ఇంత సన్న టైర్స్ను కంపెనీస్ బైక్లో యూజ్ చేస్తాయంటే వీటిని LRR టైర్స్ అంటారు, అంటే లో రోలింగ్ రెసిస్టెన్స్ ఉన్న టైర్స్ అనమాట. వీటిని బైక్స్లో యూజ్ చేయడం వలన మైలేజ్ అనేది ఎక్కువ వస్తుంది, అందుకే కంపెనీస్ ఈ టైర్స్ని యూజ్ చేస్తాయి. ఇంకా ఈ బైక్లో డ్యూల్ వే షిఫ్ట్ గేర్ 11 యూజ్ చేశారు. రైడర్కి రబ్బర్ ఫుట్ రెస్ట్ ఉంది. సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ సెన్సార్ కూడా ఉంది. ఇన్బిల్ట్గా సెంటర్ స్టాండ్ కూడా ఇచ్చారు. డైలీ లైఫ్లో సెంటర్ స్టాండ్ అనేది బాగా యూజ్ అవుతుంది. అలానే పిలియన్కి రౌండ్ రబ్బర్ ఫుట్ రెస్ట్ను ప్రొవైడ్ చేశారు. అలానే ఇంకా బ్యాక్ సస్పెన్షన్ వైజ్ అడ్జస్టబుల్ డ్యూయల్ షాక్ అబ్జార్బర్స్ను ప్రొవైడ్ చేశారు. వీటిని మీరు కావాలనుకుంటే 2 స్టెప్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అట్లీస్ట్ 4 స్టెప్స్ అడ్జస్టబిలిటీ ఇచ్చుంటే అయితే బాగుండేది.
వీటి పర్ఫార్మెన్స్ కూడా డైలీ లైఫ్కి ఎనఫ్ అని చెప్తాను. ఇంకా లేడీస్కి సేఫ్టీ కోసం ఐరన్ శారీ గడి ఇచ్చారు. సైడ్ స్టెప్ ఫుట్ రెస్ట్ కూడా ఇన్బిల్ట్గానే వస్తుంది. ప్రజెంట్ మాత్రం బైక్ ఫిట్ చేసి లేవంతే. ఇంకా ఈ బైక్లో క్లోజర్ చైన్ ఉంది. రెగ్యులర్గా చైన్ క్లీనింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అలానే చైన్కి యూజ్ చేసినవి ఫైబర్ కేసెస్ అనమాట. ఇది ఒక గుడ్ థింగ్ అని చెప్తాను. అలానే ఈ బైక్లో ట్యూబ్లర్ స్వింగామ్ని బ్యాక్ సైడ్ యూజ్ చేయడం జరిగింది. అలానే సైడ్ ప్యానల్స్ ప్లాస్టిక్ అనమాట. వీటిపైన హెచ్ఎఫ్ డీలక్స్ అని 3D టైప్ అయితే చూడొచ్చు. నెక్స్ట్ ఇంకా బ్యాక్ సైడ్ కూడా సేమ్ 130mm డ్రమ్ బ్రేక్స్ ఇచ్చారు. ఇది ఒక గుడ్ థింగ్ అని చెప్తాను. జనరల్గా కొన్ని కంపెనీస్ 110mm ప్రొవైడ్ చేస్తాయి బ్యాక్ సైడ్, కానీ హీరో కంపెనీ 130mm ప్రొవైడ్ చేశారు. ఇంకా ఈ బైక్లో సింగిల్ లాంగ్ ఎగ్జాస్ట్ ఉంది. పైన పెద్దగా క్రోమ్ ఫినిషింగ్లో హీట్ షీల్డ్ కూడా చూడొచ్చు. ఒకసారి ఎగ్జాస్ట్ సౌండ్ వినండి. నెక్స్ట్ ఇంకా ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది O2 సెన్సార్ అనమాట. O2 అంటే ఆక్సిజన్ సెన్సార్ అని. సో దీని పర్పస్ ఏంటంటే ఇంజిన్ లోపల ఎయిర్ మిక్స్చర్ అనేది పర్ఫెక్ట్గా జరగడానికి ఇది యూజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇంకా క్రోమ్ ఫినిషింగ్లో బ్యాక్ సైడ్ బ్రేక్ రాడ్ డిజైన్ చూడటానికి ఎలా ఉంది. అలానే ఇక్కడ కనిపిస్తున్నది క్యాటలిక్ కన్వర్టర్ అనమాట. సో ఈ ప్లేస్ నుండి హీట్ రిలీజ్ అయ్యి రైడర్ దగ్గరికి రాకుండా పైన హీట్ షీల్డ్ కూడా ఇచ్చారు. ఇది ఒక గుడ్ థింగే. అలానే ఇంజిన్ దగ్గర ఇక్కడ కనిపిస్తున్నది రెడ్ కలర్లో, ఇది స్పార్క్ ప్లగ్ అనమాట. కింద కనిపిస్తుంది కదా, ఇది కూడా O2 సెన్సారే. టోటల్గా ఈ బైక్లో 2 ఆక్సిజన్ సెన్సార్స్ ఉన్నాయి. ఎప్పుడైతే OBD 2B స్టేజ్కి వెహికల్స్ అప్డేట్ అవుతున్నాయో సెకండ్ ఆక్సిజన్ సెన్సార్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. టోటల్గా ఈ 2 సెన్సార్స్ ఇంజిన్ లోపల ఎయిర్ మిక్సర్ అలానే ఎయిర్ లెవెల్ అనేది పర్ఫెక్ట్గా ఉండటానికి మెజర్ చేస్తూ ఉంటాయి. ఇంకా ఈ హెచ్ఎఫ్ డీలక్స్ ఇంజిన్లో సైలెంట్ స్టార్ట్ టెక్నాలజీ అయితే యూజ్ చేయలేదు. ఇక్కడ మనకి క్లియర్గా సెల్ఫ్ మోటార్ అయితే కనిపిస్తుంది. పర్సనల్గా నాకు సైలెంట్ స్టార్ట్ టెక్నాలజీ అంతగా అయితే నచ్చదు. సో ఇదే బాగుంటుంది సెల్ఫ్ మోటార్ అనేది ఉంటేనే. సో అలానే బైక్లో కిక్ స్టార్ట్ కూడా ఉంది. సెల్ఫ్ మోటార్ ఎప్పుడైనా డ్యామేజ్ అయితే కిక్ అనేది మీరు యూజ్ చేసుకోవచ్చు. ఒకటి గుర్తుపెట్టుకోండి, బైక్ బ్యాటరీ అనేది పోతే కిక్ స్టార్ట్ కూడా వర్క్ అవ్వదు. ఎందుకంటే ట్యాంక్ లోపల సెల్ఫ్ మోటార్ అనేది ఉంటుంది. సెల్ఫ్ మోటార్ వర్క్ అవ్వాలంటే బ్యాటరీ నుండి పవర్ అయితే కావాలి. ఒకవేళ బ్యాటరీ అనేది పోతే సెల్ఫ్ మోటార్ కూడా ఆన్ అవ్వదు. సో దట్ వెహికల్ అనేది స్టార్ట్ అవ్వదు మనం కిక్ స్టార్ట్ చేసినా. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇంకా ఈ బైక్లో క్రాష్ గార్డ్ డిజైన్ చూడటానికి ఎలా ఉంది, క్రోమ్ ఫినిషింగ్లో సింగిల్ హార్న్ ఇచ్చారు. అలానే చాసిస్ వైజ్ ట్యూబ్లెట్ డబుల్ కార్డిల్ ఫ్రేమ్ని బైక్లో యూజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ 9.6 లీటర్స్ అయితే ఇచ్చారు. ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ కొంచెం తక్కువ అనిపించిన బైక్ మైలేజ్ ఎక్కువ వస్తుంది కాబట్టి పెద్దగా ప్రాబ్లం అయితే ఏమీ కాదు ఇది. సో ఈ 9.6 లీటర్స్ పెట్రోల్లో 8.6 లీటర్స్ పెట్రోల్ మీరు యూజ్ చేసుకోవచ్చు. కంపెనీ డైరెక్ట్గా చెప్తుంది 1 లీటర్ పెట్రోల్ మాత్రం ట్యాంక్లో మెయింటైన్ చేయాలి. సో నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే 1 లీటర్ కంటే ఎక్కువ పెట్రోల్ ట్యాంక్లో మెయింటైన్ చేయండి. ఎందుకంటే మీ వెహికలే కాబట్టి ఫ్యూల్ మోటార్కి ఇంకొంచెం సేఫ్టీ అనేది ఎక్కువ ఉంటుంది. అలానే ఇంకా ఈ బైక్ టోటల్ వెయిట్ జస్ట్ 112 kgs మాత్రమే ఉంది. చాలా లైట్ వెయిట్ ఉంటుంది వెహికల్ రియాలిటీలో. షార్ట్ రైడర్స్ కూడా పెద్దగా ప్రాబ్లం అయితే ఏముండదు. అలానే గ్రౌండ్ క్లియరెన్స్ కూడా 165 mm ఇచ్చారు. మన ఇండియన్ రోడ్స్కి సరిపోతుంది. అలానే సీట్ హైట్ కూడా 805 mm ఇచ్చారు. మైలేజ్ గురించి మాట్లాడుకుంటే ఈజీగా మీరు 65+ మైలేజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. టోటల్గా మీ రైడింగ్ స్టైల్ మీద మెయింటెనెన్స్ మీద మైలేజ్ డిపెండ్ అయి ఉంటుంది. సో నేను మీకు చెప్పిన మైలేజ్ జస్ట్ ఎక్స్పెక్టెడ్ మాత్రమే, ఇంకా ఎక్కువ కూడా రావచ్చు. ఫైనల్గా ఈ బైక్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే 99,000 ఆన్ రోడ్ ప్రైస్లో బైక్ అనేది అవైలబుల్గా ఉంది. సో లొకేషన్ బట్టి ప్రైస్ అనేది కొంచెం వ్యారీ అవుతూ ఉంటుంది. ప్రజెంట్ నేను రివ్యూ చేసిన షోరూంలో 99,000 ఆన్ రోడ్ ప్రైస్ అయితే ఉంది. ఇంకా ఈ బైక్కి స్పేర్ పార్ట్స్ అవైలబిలిటీ అనేది బాగానే ఉంటుంది, ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. హీరో షోరూమ్స్ కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి సర్వీస్ రీచ్ కూడా బాగుంటుంది. అలానే ఈ బైక్ మెయింటెనెన్స్ కూడా చాలా అంటే చాలా తక్కువ అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా 2025 హీరో హెచ్ఎఫ్ డీలక్స్ ప్రో మోడల్ గురించి. సో మీరు షోరూమ్కి వెళ్ళండి, వెహికల్ని రియాలిటీలో చూసి టెస్ట్ డ్రైవ్ చేయండి. కంప్లీట్గా మీకు ఒక ఐడియా బైక్ పైన వచ్చేస్తుంది. సో దట్ మీకు నచ్చితే హ్యాపీగా తీసేసుకోవచ్చు. ఈ హెచ్ఎఫ్ డీలక్స్ బైక్ సక్సెస్ఫుల్ వెహికలే. చాలామంది కొనడానికి ఇంట్రెస్ట్ అయితే చూపిస్తూ ఉంటారు. అలానే ప్రజెంట్ ఇప్పుడు ఈ బైక్ రీఫ్రెషింగ్ కలర్స్తో LED హెడ్లైట్ అని ఫుల్లీ డిజిటల్ కన్సోల్తో వెహికల్ అనేది కొంచెం అప్డేట్ అయితే అయింది. హీరో కంపెనీ కూడా ప్రైస్ లిమిట్లోనే ఉంచారు, మరీ ఎక్కువైతే ఏమీ పెంచలేదు. ఇది ఒక గుడ్ థింగే. ఓవరాల్గా 100cc సెగ్మెంట్లో ఈ బైక్ని మీరు కన్సిడర్ చేయొచ్చు. ఈ వెహికల్ డైలీ లైఫ్లో యూజ్ చేసుకోవడానికి బాగానే ఉంటుంది. ఎవరికైతే ఒక పెద్ద బైక్ ఉండి సెకండరీగా ఒక చిన్న బైక్ను తీసుకుందాం అనుకుంటే ఈ బైక్ని మీరు హ్యాపీగా తీసుకోవచ్చు. అలానే చెప్పే కదా, హార్డ్ వర్కింగ్ చేసేవాళ్ళు, డెలివరీ జాబ్ చేసేవాళ్ళు కూడా ఈ బైక్ని కన్సిడర్ చేయొచ్చు.
సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి. ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ.